వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మందమరి ప్రభుత్వ ఆదర్శ మోడల్ పాఠశాల ఎదుట విద్యార్థుల ఆందోళన. 63 అడుగుల గణనాథుని నిమజ్జన మహోత్సవంలో ఎస్వి దంపతులు. పెనుగంగా నది వద్ద కొనసాగుతున్న వినాయక నిమజ్జన ప్రక్రియ. ఉమ్మడి వరంగల్ జిల్లా స్కూల్స్ గేమ్స్ జూడో అండర్ 14 పోటీలు. ఫోటోగ్రఫీ నేర్పిస్తానని చెప్పి విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న హాస్టల్ వార్డెన్ భర్త. కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు, కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదంటూ గురుకుల విద్యార్థుల ఆవేదన. అనారోగ్యంగా ఉన్న కోళ్లను ఎగుమతి చేసుకుని అమ్ముతున్న దుకాణాలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ మెరుపుదాడులు. సినీ పరిశ్రమకు చెన్నై స్టెప్పింగ్ స్టోన్ లాంటిది జూనియర్ ఎన్టీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా పర్వతగిరి మండలి కేంద్రానికి చెందిన గుడ్ల చిన్న సుశీల 10 రోజుల క్రితం కాలుకు ఇన్ఫెక్షన్తో మెడ్కవర్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. 2,10,000 ముందుగానే డబ్బులు వసూలు చేశారు. మెడ్కవర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్లో డాక్టర్లు నిర్లక్ష్యం వల్ల మరో ప్రాణం బలి. ఒకేసారి 2 సర్జరీలు నిర్వహించి మరణానికి కారణమైన డాక్టర్లు డిస్కౌంట్ ఇస్తామని సర్జరీకి ఒప్పుకోవాలంటూ కుటుంబ సభ్యులపై ఒత్తిడి. వారం రోజులుగా రక్తం ఎక్కిస్తూ చివరికి మరణించిందని నిర్ధారణ. డయాలసిస్ అనంతరం గాల్ బ్లాడర్లో స్టోన్ బ్రేక్ చేయాలని నిర్ణయం. రక్తం బ్లీడ్ అవుతుందని, రక్తం కావాలంటూ హడావిడి చేసిన డాక్టర్లు ఈసీజీ తీసి మరణించిందని చేతులు దులుపుకున్న డాక్టర్లు న్యాయం చేయాలంటూ పర్వతి మండలానికి చెందిన గుడ్ల సుశీల కుటుంబ సభ్యులు మెడ్కవర్ హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన. భాగవతం భక్తిరస రాజ్యమని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు హయగ్రీవుని రూపంలో భాద్రపద మాసంలో బ్రహ్మదేవునికి ఉపదేశించారని, బ్రహ్మ నుండి నారదునికి, నారదుని నుండి వ్యాసునికి, వ్యాసుని నుంచి శుకునికి, సూత మహర్షికి, పరీక్షితుకు ఇలా భూలోకంలోని మానవులను తరింపచేయడకు భాగవతం అవతరించిందని వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆలగడ్డ పట్టణంలోని శ్రీ అమృత లింగేశ్వర స్వామి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన భాగవత సప్తాహ కార్యక్రమంకి వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు టీవీ వీరాంజనేయులు, ఆర్ఎస్ఎస్ కుటుంబ విభాగ్ ప్రముఖ్ శ్రీ రామకృష్ణ, మాధవరావు, పుల్లయ్య, నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, సుజాత, బైసాని ప్రసన్న, గోసేవ ప్రముఖ్ డి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా స్వర్గం కోరుకుంటారు, కానీ మన యొక్క భారతీయ తత్వశాస్త్రం, మన హిందువులు, మన సనాతన ధర్మీయులందరూ కూడా మనకు స్వర్గము కాదు ప్రధానము, మనకు మోక్షమే ప్రధానము. శ్రీ కైవల్యంబు చేరుటకనై అని మొట్టమొదటిసారిగానే భాగవతంలో మన బోధనామాచులు వాడేస్తారు. భాగవతం చదవడం ఎందుకు అంటే కైవల్యం చేసుకోవడానికి, మోక్షం సంపాదించుకోవాలంటే కేవలం భాగవతాన్ని మాత్రమే చదవాలి. భగవంతుని లీలలు వింటా ఉంటే మన మనసు పులకరిస్తుంది, మన సమయం ఎట్లో గడిచిపోతుంది. మరి ఈ జీవితాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే భాగవతాన్ని మాత్రమే మనకు ఏకైక గ్రంథం. మరి అలాంటి భాగవతం రచించినటువంటి వ్యాస మహర్షికి మనందరం కూడా చాలా చాలా కృతజ్ఞులుగా ఉండాలి. వారు రచించినటువంటి భాగవతాన్ని జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. వ్యాస భగవానికి, వ్యాస భగవానికి జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, వ్యాస భగవానికి, వ్యాస భగవానికి, వ్యాస భగవానికి జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.
సార్ తిరగండి సార్. ఎంతవరకు అయిపోతుంది లాస్ట్? 8 నిమిషాలే. సార్ ఒకరో ఇటు జరగండి. జర్నలిస్టులకు ఇంటి స్థలాల అంశంలో విధి విధానాలు రూపొందిస్తాం. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జర్నలిస్టులకు సీనియారిటీ ప్రతిపాదకనే ఇంటి స్థలాలు ఇస్తామని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చైర్మన్ గారు ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, మీ లోకల్ ఎమ్మెల్యే గారు, లోకల్ మంత్రి గారితో ఒకసారి కూర్చొని ఈ విధి విధానాలు ఏంటన్నది మీ చైర్మన్ గారితో కూర్చుంటే తనకి ఒక క్లారిటీ ఉంది, ప్రభుత్వానికి క్లారిటీ ఉంది. ఎన్ని గజాలు ఇవ్వాలి అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఇవ్వటం అనేది సాధ్యపడేది కాదు. కొత్తగా డబ్బులు కట్టించుకునే వాళ్ళతో యూనిఫామ్గా ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఫార్మేట్ పెట్టుకుంటున్నాం. ఆ పెట్టుకునే సిస్టంలో అది కూడా 10 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ, 15 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ, 20 సంవత్సరాల అనుభవం ఉన్నోళ్ళ అనేది ఫేస్ మేనర్లో సీనియర్లకి ముందిచ్చి అది కూడా ఆ సీనియారిటీని బట్టి ఆ ఎలకేషన్ కానీ ఆ ఫైనలైజేషన్ కూడా మీ చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు నిర్ణయించుకోవాలి. అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నేను ఒకసారి చెప్పాం. ఈ వరంగల్కి సంబంధించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మేమిద్దరం ఉన్నప్పుడు కూడా నాకు చెప్పారు. తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో కొత్త వాళ్ళని ఏదో నిన్న మొన్న వచ్చిన వాళ్ళని అడావుడిపడి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎవరైతే కార్డ్స్ ఉండి ఆ కార్డ్స్ కూడా ఏంది ఏదో అట్లా కార్డ్స్ కాదు, పర్ఫెక్ట్గా దాన్ని కూడా ఇన్డెప్త్గా మీ కమిటీ ఫైనల్ చేసుకోవాలి. కుప్పలు తెప్పలుగా ఏదో వచ్చి నేను మీడియా మిత్రుల్ని అని అంటే సీనియర్లకు నష్టం జరుగుతుంది. అలా చేయాలన్నది మాకు ఉద్దేశం లేదు. కాబట్టి మీరు ఉన్న దాంట్లో జస్టిఫికేషన్ చేస్తూ మీ లిస్టు కంక్లూజన్ మీరు వీలైనంత తొందరగా మీరు చేసుకోండి. స్టేట్ వైడ్గా ఒక పాలసీని ఫైనల్ చేస్తాం. ఆ స్టేట్ వైడ్ పాలసీలో మీ కమ్యూనికేషన్ వస్తుంది. దాంట్లో ఎలా ఫిట్ అవుతారో ఆ ఫిట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో ఇవ్వటం జరుగుతుంది. మెదక్ జిల్లా కౌడిపల్లి సిహెచ్లో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి శ్రీరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో అలసత్వం వహించిన ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి తాకీదు. మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కౌడిపల్లి మండలం సిహెచ్ఎస్ని ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా సిహెచ్సిలో సంబంధిత అధికారులు సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించగా శ్రీ కె రామ్ రాధాకృష్ణ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అబ్దుల్ షకీల్ హాజరు పట్టికలో సంతకం చేసి విధులకు హాజరు కావడం లేదని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న వారిని రమేష్, రాధాకృష్ణ, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అబ్దుల్ షకీల్ వీరి ముగ్గురిని సస్పెండ్ చేశామని అన్నారు. सर उनको यहाँ पर का मेडिकल और बजट करके 2 भी
ఏమో మీకు ఏం ప్రొసీజర్ ఏంటి ఇట్లా నిలబెట్టేస్తారా? మరి ఎందుకంటే నిలబెట్టేస్తున్నారు? లలిత నెంబర్ ఉందిగా ఇక్కడ, లలిత మీరు టేబుల్ ఉంది సార్, ఫోన్ రెస్పాన్స్ ఫస్ట్. కౌడిపల్లి సిహెచ్సికి ఈరోజు విజిట్కి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా కంప్లైంట్స్ బాగా పబ్లిక్ నుంచి రావడం వల్ల కొద్దిగా ఒకసారి విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే కొద్దిగా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొద్దిగా ప్రాబ్లమ్స్ అంతా కూడా నోట్ చేసుకున్నాం. సో ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒక సీనియర్ లెవెల్ డాక్టర్ని ఇన్స్పెక్షన్ చేయమని పంపించినాము. సో ఆయన కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇప్పుడు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈవినింగ్ మళ్ళీ మెడికల్ ఆఫీసర్ని కూడా ఒకసారి టోటల్ డీటెయిల్స్ తీసుకొని స్టాఫ్ పొజిషన్, మళ్ళీ వాళ్ళు ఇస్తున్న ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పినాను. సో ఇక్కడ వచ్చిన పబ్లిక్ కూడా కొన్ని కంప్లైంట్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో వాటన్నిటిని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఈవినింగ్ ఏ విధంగా మనం రెక్టిఫై చేస్తాము. సో పబ్లిక్కి అంటే ప్రభుత్వం ఉద్దేశం కూడా ఏంటంటే పబ్లిక్కి బెటర్ సర్వీసెస్, మంచి సర్వీసెస్ పబ్లిక్. వాళ్ళు ఇట్లా వస్తే ఇట్లా పోతారు అంతే. వాళ్ళ టైమింగ్స్లో ఏదో అసలు పర్యవేక్షణ చేస్తే ఇట్లా వస్తుంది. వాళ్ళ దగ్గర ఎవరు లేరు. ఏమన్నా వీళ్ళు పిఎస్సీ వాళ్ళే కొద్దిగా కన్వీన్స్ చేసుకుంటూ చేస్తున్నారు అసలు డాక్టర్స్. అవన్నీ ప్రాబ్లమ్స్ ఒకసారి ఈవినింగ్ డిస్కస్ చేస్తాం. ఇవ్వగలుగుతాం అనేసి చూడమనేసి మనకు ఆదేశాలు కూడా ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు పబ్లిక్ అయితే కొద్దిగా డిస్సాటిస్ఫైడ్ కనిపిస్తూ ఉన్నారు. సో ఒక 1 వీక్ వాళ్ళకి అందరు కూడా పబ్లిక్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ మీరు టోటల్గా అంటే ఇక్కడ సిహెచ్సి ఫంక్షనింగ్ అంతా కూడా పిహెచ్సి లాగానే ఇంకా జరుగుతుంది, సిహెచ్సి లాగా ఫుల్ ఫ్లెజ్గా లేదు. సో అదే ఒక 1 వీక్లో అవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి కూడా పబ్లిక్కి చెప్పడం జరిగింది. సో 1 వీక్ తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నేను వస్తాను. సో అవన్నీ కూడా రెక్టిఫై అయినాయా లేవో, ఏవైతే ప్రాబ్లమ్స్ నోటీస్ చేసినామో అవన్నీ రెక్టిఫై అయినాయా లేదో కూడా ఒకసారి చూస్తాము. చూసి దాని ప్రకారంగా ఇప్పుడైతే ఇమీడియట్గా ఈరోజు ఈవినింగ్ ఏమేమి యాక్షన్ తీసుకోవాలో తీసుకొని ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా 1 వీక్లో అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. అంటే ఈరోజు విజిట్ మీకేమన్నా వెలుగులోకి వచ్చినాయి అంటే ఒక 2-3 స్టాఫ్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ వాళ్ళు అంటే ఓరల్ పర్మిషన్ తీసుకున్నారు, రిటర్న్ పర్మిషన్ తీసుకోలేదు. సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను ఇమీడియట్గా. సో వేరే వాళ్ళందరూ ఉన్నా కానీ కూడా కొద్దిగా ఇంకా ఎఫిషియెంట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా తగ్గట్టుగా మా ఈవినింగ్ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక యువతి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై డ్యాన్స్ కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా లైంగిక వేధింపుల సంఘటనను తీవ్రమైన చర్యగా భావిస్తున్నాం. ఒక యువతిని 5 ఏళ్ల పాటు నరకం చూపించడంతో పాటు వేధింపులు, దాడులకు పాల్పడడం, మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది లవ్ జిహాద్ కేసు. హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసినట్లు స్పష్టంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసినప్పటికీ కేసును నీరుగార్చేందుకు నిందితుడిపై పనికిరాని కేసులు పెట్టడం ఏంటి? ఇంతవరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గం. ఈ సంఘటనకు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి చట్టపరంగా పారదర్శకంగా విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని శిల్పారెడ్డి హెచ్చరించారు. జై శ్రీరామ్. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి, అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఇది క్లియర్ కట్ గా లవ్ జిహాద్ కేసు. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ మతం మార్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టే ఇదొక ప్రక్రియని రోజు రోజుకి ఎక్కువైతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. రోజు రోజుకి రాష్ట్రంలో అత్యాచారాలు, అన్యాయాలు పెరుగుతున్నప్పటికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కేర్ ఆఫ్ హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వెంటనే లవ్ జిహాద్ గా కేసుగా తీసుకోవాలని,
అలాగే ఆ అమ్మాయికి వెంటనే న్యాయం జరగాలని, న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తనకు అండగా ఉండి ఆమెకి న్యాయం చేసే విధంగా పోరాడతామని, దీన్ని ఎటువంటి పక్షపాతం వహించకుండా ఈ కేసు సాల్వ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్. బిక్కవోలు మండలం ఉల్లపల్లిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ద్వారా నిర్మించిన గృహాలకు సంబంధించిన గృహప్రవేశ మహోత్సవాల సందర్భంగా గృహప్రవేశాలు ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అలాగే ఉల్లపల్లిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం ఎన్డీఏ నాయకులు, ఉల్లపల్లి గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే. भारत माता की కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నారు. కుక్కలకి ఇచ్చిన విలువ కూడా మాకు ఇవ్వటం లేదని గురుకులు విద్యార్థులు ఆవేదన చేస్తున్నారు. పురుగుల అన్నం పెడుతున్నారని బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థుల నిరసన. ఆకలితో అల్మటిస్తున్నామంటూ 400 మంది గురుకుల విద్యార్థులను ఆందోళన. హల్దియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చొని 400 మంది విద్యార్థుల నిరసన. ఏమైతే మీకు ఏం కాదు ఉండండి, కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. స్టార్టింగ్ బాగాలే కర్రీలో ఇది పురుగు వచ్చిన ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న ఉన్నాయి బోండాలు. ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు వచ్చింది, పురుగులు వస్తున్నాయి. చూసాంలే మేము 10th వాళ్ళకైతే ఇంతవరకు మొన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మేడంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మళ్ళీ మ్యాథ్స్ మేడం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు, ఒక్క ముక్క కూడా మాకు అర్థం కావట్లేదు. చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. చెప్తే ఏమంటారు చూద్దాం. మా ప్రాబ్లం ఏంటంటే మా సంజయ్ మేడం ఉన్నారు కదా, మాకు ఆ మేడం కాదు ప్రిన్సిపల్ వద్దు. అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఎట్లుండాలి సార్? ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు.
పడుకోవడానికి రూములు, తినడానికి అసలు మాకు తిండే మంచి పెట్టలేదు. ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్కడ పడితే అక్కడ మమ్మల్ని అసలు ఏ మేడం అయినా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా, షర్ట్ ఇట్లా మంచిగా అది ఏదో ఒకటి చూసి మమ్మల్ని తిట్టడం తప్పించి ఇంగ్లీష్లో తిట్టడం. ఫస్ట్ వచ్చిన రోజైతే మనకి చాలా ఘోరంగా తిట్టినారు సార్. అసలు ఏంటమ్మా ఇదేనా మీకు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే. బ్రెయిన్ లేదా మీకు, లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ తిడుతూనే ఉంటారు. అల్లూరు జిల్లా రంపచోడవరం గురుకుల కళాశాలలో వేధింపులకు గురైన విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పరామర్శించారు. విద్యార్థులను క్రమశిక్షణ పేరుతో వేధించడం దారుణమని అన్నారు. గుంజీలు తీయించడం వల్ల సికిల్ వ్యాధి గల విద్యార్థులు తీవ్ర అవస్థకు గురై కాళ్లవాపుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బాధిత విద్యార్థులకు ఆసుపత్రిలో పాలు, పళ్ళు పంపిణీ చేశారు. ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలంతో కలిసి కళాశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలం మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీరు చక్కగా ఉండండి. వాళ్ళు కావాలి నేను ఇబ్బంది పెట్టి ఖచ్చితంగా మేము ఉన్నాం. మేము అధికారుల్లో ఉందా లేకపోయినా ఎప్పుడు మీతో ఉంటాం. సరేనా? మాకు ఉన్నప్పుడు గట్టా ఇస్తాము అక్కడ. ఒకటి, మీ పిల్లలందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అన్యాయం చేయడానికి అయితే పీఓ లేడు. అన్యాయం జరిగిన రోజు నేనే ఎక్కడ నుంచి వెళ్ళిపోతాను. అర్థమైందా? ఇవన్నీ వదిలేసి శుభ్రంగా చదువుకోండి. ఇంకొక కాదు, అలా కాదు, రియల్ మీద చేసినట్టు కాదు, మీరు నా మీద చేస్తున్నట్టుంది. అయ్యో అదేంటండి మీ గురించి అలా కాదు. నేను పోనీ వీళ్ళకి అన్యాయం చేసి ఉన్నా లేదు. ఇప్పుడు పిల్లల కోసం కదా, నేను ఇప్పుడు వీసీ నుంచి బయటకు వచ్చాను. అదేనండి, ఖచ్చితంగా మీరు వీళ్ళకి న్యాయం చేస్తారు. వాళ్ళ మీద 100 నుంచి 300 గుంజీలు తీయించడం వల్ల వాళ్ళకి కాల్ పెయిన్స్ వచ్చినాయని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయిన విషయం మాకు తెలిసింది. వెంటనే మొత్తం మా రంపచోడవరం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమందరం కూడా వెళ్ళి ముందుగా హాస్పిటల్లో ఉన్నటువంటి విద్యార్థులని పలకరించడం జరిగింది. వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు ఏంటంటే క్రమశిక్షణ పేరుతో చిన్న చిన్న విషయాలకి కూడా పిల్లల్ని ఏ రకంగా హింసిస్తున్నారనేది. అలాగే ఈ ఎవరైతే పిల్లలు చెప్తా ఉన్నటువంటి ప్రిన్సిపాలు అలాగే పీడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల చేత వాళ్ళ ఇంట్లో సొంత పనులు అంటే బట్టలు ఉతకడం కానివ్వండి, లేకపోతే ఇల్లు ఊడ్చడం కానివ్వండి, లేకపోతే అంట్లతో ఇటువంటి పనులు కూడా మాతో చేయించుకుంటూ ఉన్నారు. ఏదైనా చేయడానికి ఇబ్బంది కలిగించే ఆన్సర్ చెప్పినా కానీ కొడతా ఉన్నారు, పనిష్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమని చెప్పేసి మేము పిల్లల్ని స్వయంగా చూడడం జరిగింది. నిజంగా ఏంటంటే వాళ్ళు కాళ్ళు అయితే నిజంగా వాచిపోయి ఉన్నాయండి. ముట్టుకుంటే కూడా వాళ్ళు అరుస్తున్నారు అమ్మ అని చెప్పేసి. అలా కొంతమంది పిల్లలు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళలో సికిల్ సెల్ ఎనిమియా పేషెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే డైట్లో స్పెషల్ ఫుడ్ అయితే లేదు, కానీ వాళ్ళకి రోజు పిల్లలతో పాటు ఎక్సర్సైజ్ చేయించడం, వాళ్ళు ఏదైనా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటే వాళ్ళని కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడం, అలాగే వాళ్ళతో కూడా 300 గుంజీలు తీయించడం వల్ల వాళ్ళు కూడా ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నాము. వాళ్ళు చెప్తా ఉన్నారు గతంలో ఇంకా దారుణంగా ఉండేది కాదండి, ఏదైనా ఉన్న కొంచెం శక్తి గట్టినట్టుంది తప్ప, కానీ ఈ మధ్య కాలంలో మొన్న ఈ సమ్మర్ హాలిడే తర్వాత నుంచి కూడా కొంచెం ఎక్కువ టార్చర్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరే మిగతా టీచర్లతో ప్రాబ్లం ఏమీ లేదని చెప్పేసి కూడా పిల్లలే చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఈ విషయం పీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ మీద చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం విధుల నుంచి ఆవిడని తప్పించడం జరిగింది. వైస్ ప్రిన్సిపాల్కి ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఛార్జ్ ఇస్తా ఉన్నారని చెప్పేసి పీఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు మా నియోజకవర్గంలో, మా గిరిజన నియోజకవర్గంలోనే, ఎందుకంటే పిల్లలకి బయటికి వెళ్ళి చదువుకునేది ఉండదు. అటువంటి పిల్లలందరికీ మంచి చదువులు అందించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇక్కడ ఇటువంటి ఆశ్రమ స్కూల్స్ లేకపోతే ఇటువంటి ఏపీఆర్ స్కూల్స్ పెట్టి ఇక్కడ పిల్లల భవిష్యత్తు వాళ్ళకి అప్పగిస్తూ ఉంటుంటే అటువంటి టీచర్లు వాళ్ళ ఇంట్లో పనులు చేయించుకోవడం, పిల్లల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించడం అనేది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆ టీచర్ల పట్ల కానీ ఎవరైతే పిల్లల పట్ల ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారో ఆ టీచర్ల పట్ల, ప్రిన్సిపల్ పట్ల చర్యలు తీసుకునే వరకు కూడా దీన్ని మేమైతే వదిలిపెట్టే పరిస్థితి ఉందో. ఎందుకంటే గతంలో ఈరోజు మేము అధికారులు లేకపోవచ్చు, గతంలో మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం ఈరోజు చెప్పుకుంటూ ఉన్నారు. పిల్లల చదువుల కోసం కానీ, పిల్లల ఆరోగ్యం కోసం కానీ, పిల్లల భోజన విషయంలో కానీ, వాళ్ళు తినే ఫుడ్ కూడా వాళ్ళకి బలమైన ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో పిల్లల గురించి, ఎందుకంటే ఈరోజు పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటే రేపు పొద్దున్న మంచి సమాజం నిర్మించాలనే ఉద్దేశంతో మన
మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో ఎంతో మంచి ఆలోచనతో గత 5 సంవత్సరాల కాలంలో కూడా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లోని పిల్లలు స్కూల్లో ఎంత ప్రశాంతంగా ఉన్నారో ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లో మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాల్లో పిల్లలు ఈరోజు కనీసం ఫుడ్ కూడా సరిగా ఉండట్లేదు, సౌకర్యాలు సరిగా ఉండట్లేదు అని చెప్పేసి ఎంతమంది పిల్లలు రోడ్డు ఎక్కారో మనం చూస్తూ ఉన్నాం. గత 5 ఏళ్లలో జరగలేనటువంటి ఎన్నో పనులని ఈ 4 నెలల కాలంలోనే మనం చూస్తూ ఉన్నాము. పిల్లలకు సరైన ఫుడ్ ఉండడం లేదు, సరైనటువంటి చదువు ఉండడం లేదు, సరైనటువంటి బాధ్యత ఉండడం లేదు. అటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మన ప్రభుత్వంలో ఏదైతే మన ప్రభుత్వాలు అధికారులు ఉండగా పిల్లలు సేఫ్గా ఉండాలనే ఉద్దేశం చూస్తామని ఈరోజు మేము అధికారులు లేకపోవచ్చు, కానీ పిల్లలకు సంబంధించి కానీ లేకపోతే ఇతర దేనికి సంబంధించి అయినా సరే కానీ అనుచితంగా అమనుష్యంగా ఎవరు ప్రవర్తించినా సరే మేము మా పార్టీ నాయకులు మా వైఎస్ఆర్ క్యాడర్ అంతా ఎప్పుడు కూడా బాధితులకు ఎప్పుడు కూడా అండగానే ఉంటాము. ఈ విషయం అయితే ఎంతతో వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మా గిరిజన బిడ్డలు. ఖచ్చితంగా మా గిరిజన బిడ్డలకి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తి ఎవరైనా సరే కానీ అల్పిరి పోరాడడానికి మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు అతను తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ. మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.